కూలీ సినిమా ఎల్సీయూలో భాగమా? అండ్ లోకేష్ కనకరాజన్ మరొకసారి తన హిట్ ట్రాక్ని కంటిన్యూ చేశాడా, లేదా ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమా జెన్యూన్ రివ్యూ, ఎక్కడ ఎలాంటి హైప్స్ లేకుండా, ఎలాంటి ఓవర్ లేకుండా జెన్యూన్ రివ్యూ కావాలి అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ వేస్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మేము కూలీ మూవీ అయితే చూడటం జరిగింది. ఈ సినిమా నాకైతే బాగుంది. సో నేనేమి ఎక్స్ట్రాడినరీ అండ్ విక్రమ్ సినిమా లాగా అండ్ ప్రీవియస్ లియో సినిమాల్లో ఉన్న ఎలివేషన్స్ కానీ, మాస్టర్ సినిమాలో ఉన్నట్టు కానీ, ఖైదీ సినిమా తన ప్రీవియస్ ఆల్ ఫిలిమ్స్లో ఉన్నంత ఏమంటారు మనకి హై ఇచ్చే మూమెంట్స్ అయితే ఈ సినిమాలో తక్కువగానే ఉన్నాయి. సో నేను అది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ఈ సినిమా మోస్ట్లీ స్టోరీ డ్రివెన్లా ఉండిద్ది. సో మనకి స్టోరీ నడుస్తూ ఉండిద్ది, మనకి ఏమంటారంటే ఇంట్రెస్టింగ్గానే ఉంది. సో నేనేమి సినిమా బాగాలేదు అని నేనైతే అంటలేదు. సినిమా నాకైతే ఓకే, గుడ్, బాగుంది. అంటే ఒక మంచి యాక్షన్ సినిమా చూస్తున్నట్టే ఉంది. కానీ మనకు కావాల్సిన హై మూమెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కేజీఎఫ్ చూసుకుంటే మనకు ఒక్కొక్కసారి ఎంట్రన్స్ అప్పుడు మనకి ఇచ్చే హై మూమెంట్స్ కానీ, ఆర్ పెద్దమ్మ పెద్దయ్య అని చెప్పి మనకు ఒక సీన్, గన్ షాట్ సీన్ కానీ, అండ్ యష్ వచ్చే మూమెంట్స్లో కొన్ని సీన్స్లో వాళ్ళు ఇచ్చే హై కానీ, అలాంటి మూమెంట్స్ అనేవి ఈ సినిమాలో కొంచెం తక్కువ ఉన్నాయి. సో తక్కువనే కాదు, చాలా లేవనే అనాలి. ఎందుకంటే వాళ్ళ ఎంట్రన్స్లు కూడా చాలా నార్మల్గా పెట్టేశారు. అండ్ అక్కడ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ఇవ్వలేదు. మేబీ అది వాళ్ళ ప్లానో మరి ఏంటో మరి తెలియదు. లోకేష్ కనకరాజన్ సినిమాలంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్లో ఉన్నాయి. సో ఆల్రెడీ మీరు చూస్తే థియేటర్లు కూడా బాగానే హౌస్ఫుల్గానే నడుస్తున్నాయి. అండ్ ఈ సినిమాలో మెయిన్ రజనీకాంత్ గారి యాక్షన్ అయితే అదిరిపోయింది. అండ్ తనకు తగ్గట్టు అంటే ఆయన చూస్ చేసుకునే క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటున్నాయి ఈ మధ్యలో. అండ్ ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా నీట్గా సెటిల్డ్గా క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ చేశారు ఆయన. అండ్ యాజ్ యూజువల్ సత్యరాజ్ గారు బాగానే చేశారు, మన కట్టప్ప. అలానే మన కింగ్ నాగార్జున గారు లుక్స్ అయితే అదిరిపోయినాయి. ఇక్కడ కూడా అంతే. సో ఆయన కొన్ని సీన్లు ఉన్నాయి, అవి ఏమంటారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఇంకా హై ఇవ్వచ్చు. ఆ మూమెంట్స్ అనేది ఇవ్వలేకపోయింది. కానీ సినిమా పరంగా అండ్ ఆయన యాక్షన్ పరంగా కూడా నాకైతే బాగానే నచ్చింది. అండ్ ఉపేంద్ర గారి క్యామియో అయితే జస్ట్ 1-2 minutes, అది పెద్ద అంత సింపుల్గానే ఉండిద్ది. సో మనకి లాస్ట్ జైలర్ సినిమాలో చూసుకున్నట్లయితే మనకి శివరాజ్ కుమార్ గారు వచ్చేటప్పుడు హై ఎలా ఉండిద్ది. సో అలాంటి హై మూమెంట్స్ అనేవి మిస్ అయినాయి. ఉండటానికి సీన్స్ ఉన్నాయి, మనకి ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది తోడయ్యి ఆ సీన్స్ని లేపిద్దో అప్పుడు మనకి కొంచెం వావ్ అనిపించింది. కానీ ఇక్కడ అలాంటి సీన్స్ ఉన్నా కూడా మరి వాళ్ళ ప్లాన్ ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు. అక్కడైతే కొంచెం డిసప్పాయింట్ చేశారు నన్ను అయితే. అండ్ ఇందులో ముఖ్యంగా అమీర్ ఖాన్ గారిని అయితే ఆయన లోకేష్ కనకరాజన్ గారు అంత సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. ఆయన ఎంట్రీ అయితే హెలికాప్టర్లో వస్తారు, కానీ దాని తర్వాత అయితే చాలా కామెడీగా ఉండిద్ది. సో అదొక చిన్న మైనస్లా నేను అనుకుంటున్నాను సినిమాలో. అండ్ ఈ సినిమాలో మెయిన్ పార్ట్ ట్విస్ట్లు, ఆ ట్విస్ట్లు అయితే అన్బిలీవబుల్గా ఉన్నాయి. నాకైతే యమా నచ్చేసినాయి. సో ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ మీద ట్విస్ట్, అసలు ఏంటి జరుగుతుంది అనే కాన్సెప్టే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ శృతి హాసన్ గారు కూడా ఈ సినిమాలో చాలా బాగా చేశారు. ఈ సినిమాలో హైలైట్స్ వచ్చేసేసి రజనీకాంత్ గారి పెర్ఫార్మెన్స్ అండ్ కింగ్ నాగార్జున గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ దయాల్ ఆ మోనికా సాంగ్లో హీరో, అతను కూడా ఫుల్ లెంత్ రోల్ అండ్ అదరగొట్టేశాడు. యాక్షన్ కానీ తన చూపించిన ఇంటెన్స్ కానీ సినిమాలో బాగుంది. అండ్ శృతి హాసన్ గారు కూడా ఈ సినిమాలో మెయిన్లీ లైక్ త్రూ అవుట్ ఉంటారు. అండ్ తన యాక్టింగ్ కూడా చాలా సెటిల్డ్గా అండ్ చాలా నీట్గా ఉంది. ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగా, చాలా రోజుల తర్వాత హీరోయిన్కి ఇంత ఇంపార్టెన్స్ ఉన్న సినిమా అయితే ఇదే అని చెప్పాలి మనం. అండ్ ఈ సినిమాలో డ్రాబ్యాక్ వచ్చేసేసి ఫస్ట్ థింగ్ అమీర్ ఖాన్, నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఆయన క్యారెక్టర్ని సింపుల్గా వేస్ట్ చేశారు. మనకి ఇచ్చిన హైప్ ఎలా ఉందంటే అమీర్ ఖాన్ మనకి రోలెక్స్ క్యారెక్టర్ లైక్ మనకి విక్రమ్ సినిమాలో సూర్య వచ్చినప్పుడు ఇచ్చే హైప్ ఇస్తారేమో అని చెప్పి అనుకున్నారు. ఇక్కడైతే నాకైతే అంత అనిపించలేదు. మీకు ఎలా అనిపించింది కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి నాకు అంతగా ఎక్కంది అనిరుద్ధ్ మ్యూజిక్. ఫస్ట్ టైం చాలా సినిమాల తర్వాత అనిరుద్ధ్ మ్యూజిక్ ఈ సినిమాలో కొంచెంలో, మరి అది వాళ్ళ డైరెక్టర్ ప్లానో మరి ఏంటో మరి మనకు తెలియదు. ఆ ఫస్ట్ సాంగ్ ఉండిద్ది, అది నాకైతే అంత ఎక్కలేదు. కర్చీఫ్ పడి నోట్లో పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు, అదైతే నాకైతే అది అంత వావ్ అనేవి అనిపించలేదు. జస్ట్ ఎంట్రన్స్ ఫస్ట్ సాంగే నాకు అంత సరిగ్గా నచ్చలేదు. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఎక్కువ ఉండవు. అండ్ మోనికా సాంగ్ అండ్ ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉండిద్ది, అది బాగుంది. అండ్ మోనికా సాంగ్ యాజ్ యూజువల్ అది ఆల్రెడీ హిట్టే, అందరికీ తెలుసు. సో మీకు దగ్గరలో ఉన్న థియేటర్లో ఈ సినిమాకి మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ 3 days హాలిడేస్ కాబట్టి కూలీ సినిమాకి అయితే మీరు వెళ్ళొచ్చు. కానీ ఈ సినిమా కూడా టికెట్ రేట్లు యాజ్ యూజువల్ తమిళనాడు కంటే ఆంధ్రాలో టికెట్ రేట్లు అనేవి ఎక్కువ. సో మరి అది ఎందుకో మరి వాళ్ళకే తెలియాలి.
మన అభిమానాన్ని డబ్బింగ్ సినిమాకు కూడా డబ్బులు రేట్లు ఎక్కువ ఇచ్చి కొనుక్కునే స్థాయికి తీసుకెళ్లారంటే మనం జేబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవడమే, జేబులు చిల్లులు చేయడమే. అండ్ ఇంకో అద్భుతం ఏంటంటే ఐనాక్స్కి వెళ్ళాం మేము. 10 days బ్యాక్ పాప్కార్న్ టికెట్ స్మాల్ 200, ఇవాళ నుంచి అభిమానుల కోసం 250 అంట. నాకు ఏదో వావ్ అనిపించింది. ఇది ఏంటి ఇలా కూడా చేస్తారా అని. ఆల్రెడీ థియేటర్లకి జనాలు రావట్లేదు అని అంటారు, ప్లస్ అభిమానులు థియేటర్కి వస్తున్నారంట. ఇవాళ August 14 సందర్భంగా 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అడిగాను ఏంటండి ఎందుకు రేట్లు ఎక్కువ, మొన్న లాస్ట్ వీక్ నేను వచ్చినప్పుడేమో 200 అన్నారు, ఇప్పుడు 50 రూపీస్ ఎందుకు పెంచారంటే ఇవాళ నుంచి అంట జనాలు వస్తున్నారు కాబట్టి 50 రూపీస్ ఎక్కువ అంట. ఎక్కడైనా జనాలు వస్తుంటే వాళ్ళు 200 కాబట్టి 150కి ఇచ్చుకున్నా ఎక్కువ వెళ్తాయి కదా సేల్స్. సో లిటరల్గా అట్లానే ఉంది అక్కడ. మీరు మరి వాళ్ళకే తెలియాలి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో లెట్స్ సీ. సో మీకు ఎలా అనిపించింది, మీరు కానీ సినిమా చూసినట్లయితే మీకు ఈ సినిమా ఎలాగుంది అనేది మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నా ఫైనల్ ఒపీనియన్, సినిమా అయితే బాగుంది, గుడ్. హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళొద్దు, సింపుల్గా నార్మల్గా వెళ్తే మంచి సినిమా, లైక్ డీసెంట్ ఫిలిం. అండ్ ఈ సినిమాలో నాకు నచ్చిన మంచి డైలాగ్, మందు తాగడం వల్ల కుటుంబాలు నాశనం అవుతాయి అని ఒక మంచి డైలాగ్ నాకు ఈ సినిమాలో బాగా గుర్తుంది. ఎందుకంటే అది కొంచెం ఇంపాక్ట్ ఒక సీన్లో, మంచి సీన్లో కూడా పడిద్ది ఆ డైలాగ్ ఫస్ట్ స్టార్టింగ్లో. సో నాకు అది బాగా నచ్చింది. సో మీకేం నచ్చిందో కూడా మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినట్లయితే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా ఈ ప్రయత్నం కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.